తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంటి ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ముందు ఒక ఛాలెంజ్ చేసావు నాతోటి, నువ్వు ఆ విషయం తప్పిస్తావో లేదో అని అన్నావు. మరి అది వచ్చిందా రాదా నాకు ఒక డౌట్. ఆ డౌట్తో మన ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వద్దు. మరి డెఫినెట్గా నేను రాలేదా? నేను ఎందుకు రాలేదు, వచ్చిందా? వెరీ గుడ్, 100%. నేను జనరల్గా ప్రొఫెషన్కి సంబంధించి చాలామంది చాలా అడిగారు, కానీ ఇంటర్నల్గా డీప్గా టీఎన్ఆర్ తవ్వినట్టు ఎవరు తవరని నాకు తెలుసు. రీసెర్చ్ చేసి చేస్తారని తెలుసు నాకు. కానీ నాకు డౌట్ ఇప్పటికీ, అంటే ఆ టాపిక్ ఏదైతే నాతో ఛాలెంజ్ చేసావో ఆ టాపిక్ వచ్చిందా లేదని డౌట్. మరి రాకపోతే తీద్దామని. లేదు, ఖచ్చితంగా వచ్చింది. ఓకే, డన్. ఏది ఫాదర్దా లేకపోతే వాట్ ఏది మెయిన్? చాలా 2-3 వచ్చాయి. ఓకే, డన్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ లాస్ట్గా నీ సాంగ్ ఏదో పాడేస్తే, మంచి సాంగ్ ఏదన్నా. సాంగ్ లేదా పాడు ఇంకా పాడు, ఇంకా మొమ్మాట పడకు, పాడు ఏదో పాడు. నువ్వు పాడిన వాసంత అది కాకుండా అన్ని ఎపిసోడ్లో పాడినట్టుగా అది కాకుండా వేరే సాంగ్ ఏం పాడతాం అసలు. సాంగ్స్ ఏదోటి మంచి మెలోడీ పాడు ఏదన్నా సరే. ఈలోపు ఒక చిన్న బిట్ ఫాస్ట్గా ర్యాపిడ్గా ఫినిష్ చేద్దాం. ఏది మనది ఒక బయోపిక్ లాంటి ఇంటర్వ్యూ కాబట్టి అదర్ ఇంటర్వ్యూలో వచ్చిన టాపిక్ చాలా ర్యాపిడ్ ఫైర్ లాగా ఫినిష్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి టాపిక్, చిరంజీవి గారి టాపిక్, బోయపాటి శ్రీనివాస్ టాపిక్, ఈ 3 టాపిక్లు ఫినిష్ చేద్దాం ఫాస్ట్గా, చాలా క్రిస్ప్గా చెప్పేసి. ఓకే, మామూలుగా అది తెలుసు, అందరికీ తెలిసిందే. ఏంటి, కొమరం పులి సినిమా అప్పుడు సమీర్ చాలా నొచ్చుకొని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు, ఏదైనా బాగా లేదు సినిమా అన్నట్టుగా ఏదో సంథింగ్. దానికి నాగబాబు గారి రియాక్షన్, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ చాలా క్విక్గా చెప్పేసి అది ఏం జరిగింది. ఏముంది, ఇప్పుడు నాకు ఆయన ఇష్టమైన హీరో కాబట్టి ఆయన పెట్టుకుని అలాంటి సినిమా తీశారు కాబట్టి ఫీల్ అయ్యాను, రాశాను. ఎందుకు ఇలా ఆయన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని మీరు ఇలాంటి సినిమా తీశారంటే రాశాను. రాస్తే ఎర్లీ మార్నింగ్ నాగబాబు గారు ఫోన్ చేశారు నాకు. ఆయన బాగా క్లోజ్, ఆయన ఇంటికి వెళ్తాను, ఎక్కువ బాగా రేపో ఉంది ఆయనతోటి. సో నువ్వు మన ఇంట్లో వాడివి కదా, అలా ఎలాగా పెడతాను అలాంటి పోస్టు అని బాగా తిట్టారు. నువ్వేమైనా జర్నలిస్ట్వా, ఎప్పుడు జర్నలిస్ట్ అయ్యావును అని అడిగారు ఫస్ట్. అంటే నేను లేదన్నా, మీరు అసలు చూసారా పోస్ట్ అంటే, లేదు మా అక్క చెప్పింది, నేను చూడలేదు పోస్ట్ అంటే. మీరు చూడండి అన్న ఫస్ట్ నేను ఏం పెట్టాను, ఆయన గురించి నేను ఎందుకు నెగిటివ్గా పెడతాను అని అంటే, ఏదైనా సరే సినిమా బాగాలేదని పెట్టావు కదా, ఇంకా ఇంతమంది ఉన్నారు నీ ఫేస్బుక్ దీంట్లో, ఇంకెవరైనా వెళ్తారా, అట్లీస్ట్ 10 మంది మానేసిన లాసే కదా అలా అంటే, ఇంకా సరే అని తీసేసా. అలాగే అన్నీ తీసేస్తానని చెప్పి ఆ పోస్ట్ డిలీట్ చేశా. పోస్ట్ డిలీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ వచ్చింది. మన కళ్యాణ్ గారి దగ్గర ఉంటారు నర్రా శ్రీనివాస్ అని ఆర్టిస్ట్, ఆయన ఫోన్ చేసి, సమీర్ నువ్వు ఎక్కడున్నావు, ఇంట్లోనే ఉన్నాను, ఇది బాస్ విషయం తెలిసింది ఆయనకి, నువ్వు 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు, 2 days కనపడకు నువ్వు ఎక్కడ అని. అదేంటిది, నేనేం చేశాను, తప్పేం చేయలేదు, నేను ఆయన గురించి ప్లస్గానే రాశాను, ఆయన్ని పెట్టుకుని సినిమా ఇలా తీసారేంటని ఫీల్ అయ్యాను. నేను ఆ డైరెక్టర్ మీద ఫీల్ అయ్యాను, మిగిలిన ఆస్పెక్ట్స్ మీద, అంతే తప్ప ఇంకే ఆయన మీద లేదు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు, ఇల్లు ఎక్కడ ఏంటి కనుక్కుంటున్నారు, నువ్వు వెళ్ళిపో అని అంటే, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, ఆయన వచ్చినా సరే నేను సమాధానం చెప్తాను, నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను అన్న. అనగానే సరే నీ కర్మ ఉండు, ఎవరో మాట్లాడతారంట అని ఇస్తే, అది కూడా డ్రామానే, అది డ్రామానే. ఓకే, అది మాట్లాడించారు అలా చెప్పమని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లైన్లోకి వచ్చారు. ఏమ్మా సమీర్ ఏంటి, ఏం జరుగుతున్నా అంటే, అన్న ఇలా అవుతున్నాయని చెప్పాను. ఏంటి ఏదో రాసావంట అన్నారు. ఏం లేదన్నా, రాంగ్ అర్థం చేసుకున్నారు, నేను మీ గురించి రాంగ్ ఎప్పుడు రాస్తాను, తప్పుగా ఎందుకు రాస్తాను అది ఏదో అని చెప్తే, నాగబాబు అన్న ఏదో తిట్టారంట కదా, నేను బాగా తిట్టారన్న, పొద్దున్నే ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి నాగబాబు అన్నకి ఫోన్ చేసి, మిస్టర్ నాగబాబు ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ అని చెప్పు అంటే, నాకేమో ఎలారా బాబు, నేను వద్దనే అలాంటి నేను మాట్లాడలేను అలా అంటే, లేదు నేను సపోర్ట్ ఉన్నాను కదా అన్నారు. మీరందరూ కలిశారంటే ఎలా ఆడుకుంటారో నాకు బాగా తెలుసు, వద్దు నేను మాట్లాడను, సరే సరదాగా ఇంటికి రా సాయంత్రం అన్నారు. నేను రాను, వద్దు అని చెప్పి అదొక ఇన్సిడెంట్ చాలా ఫన్నీగా అయింది. కాకపోతే నాగబాబు గారు అరిచినప్పుడు అయితే భయపడ్డాను బాగా. ఓకే, అవును. అండ్ ఇదేంటి బోయపాటి సీన్ గారి సినిమా నుంచి కంటిన్యూస్గా చేసే లెజెండ్, తర్వాత ఏదో చేసినట్టు ఇంకోటి కదా, ఆయన దగ్గర నుంచి కూడా ఆ గ్యాప్ ఏదో వచ్చింది, ఎందుకు?
అది 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 నిజంగానే అన్ఫార్చునేట్ థింగ్ అది బోయపాటి గారి విషయంలో. నాకు ఆయన ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎందుకు ఆయన సడన్గా ఇలాగే ఇప్పుడు సుమన్ గారిది ఎలాగైతే జరిగిందో కనుక్కోకుండా నా సైడ్ నుంచి జరిగింది అంటే నన్ను ఆయన ఇప్పుడు ఇలా మీరు ఎలా ఉన్నారు, అలా గెడ్డం ఫుల్ గెడ్డం కావాలి, మంచి హెయిర్ ఎక్కువ పెంచాలి, ఇది అది మన దీంట్లో ఒక రోల్ ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంకా మాట్లాడలేదు అసలు. ఎందుకంటే బోయపాటి గారి దగ్గర లెజెండ్ లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత ఆయన ఎంత మంచి రోల్ ఇస్తారు నాకు అనేది నాకు తెలుసు. సో దీని మీద నేను అనుకున్నాను, ఓకే ఇది ఎలాగైనా చేయాలి ఈ ఫిల్మ్ అని చెప్తే అప్పుడు ఒక మేనేజర్ ఉండేవాడు నాకు ఎందుకు పేరు వద్దు కానీ మేనేజర్ గారు మాట్లాడమన్నారు. మాట్లాడిన తర్వాత ఏదో చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారు అని ఏదో తెలుసు. అసలు రెమ్యునరేషన్ విషయం నేను మాట్లాడలేదు, మేనేజరే మాట్లాడారు రెమ్యునరేషన్ విషయం. మరి ఆ తర్వాత వాళ్ళని కన్సల్ట్ చేయలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమా, మన బెల్లంకొండ సురేష్ గారి సినిమా, శ్రీనివాస్ హీరో, జైజాన్కి. అయితే ఇంకా తర్వాత ఇంక ఫోన్ వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, బ్యాంకాక్ షూటింగ్ అన్నారు, అయిపోతుంది, టైం అయిపోతుంది, రావట్లేదు, ఫోన్ రావట్లేదు. నేను కో డైరెక్టర్ గారిని వాళ్ళని ఫోన్లు చేసి కనుక్కుంటున్నాను, రావట్లేదు, డైరెక్టర్ గారు ఏమో దొరకట్లేదు. సర్లే అని అలా ఆగినట్టు అక్కడేమో షూటింగ్ జరిగిపోతుంది. షూటింగ్ అయిపోయింది, వేరే వాళ్ళని పెట్టేశారు, చేశారు. ఇదేంటి ఇది, ఎందుకు ఇలా జరిగింది, నాకు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా వస్తుంది కదా అంటే మధ్య వ్యక్తులే ఇంకా మాట్లాడేసి సెట్ అవ్వదులే, ఓకే రెమ్యునరేషన్ ఎక్కువ అడిగాడు, ఇది రెమ్యునరేషన్ రూపాయి ఇవ్వకపోయినా చేసేవాడిని. బోయపాటి గారు చెప్పారు కాబట్టి రూపాయి, ఎందుకంటే ఆయన నాకు మీద నమ్మకంతో ఆయన చెప్పారు కాబట్టి నా బాధ్యత అది. ఆ తర్వాత ఇంకా అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే బోయపాటి గారు ఫీల్ అయ్యారని తెలిసింది. ఏంటిది మనవాడు అనుకుంటే ఇలా చేశాడు అని ఫీల్ అయ్యారని తెలిసింది. నేను చాలాసార్లు తర్వాత ట్రై చేశాను ఆయనకి, ఇది తప్పు సార్, నాది కాదు సార్, నేను మాట్లాడింది కాదు సార్, నేను చెప్పింది కాదు సార్, నేను కాకపోతే నువ్వు కాకపోతే మేనేజర్ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మేనేజర్కి కూడా చెప్పాను రెమ్యునరేషన్ విషయం ఏం మాట్లాడద్దు, ఆ విషయం ఎత్తొద్దు, తర్వాత చూద్దాం ఆ విషయం. మరి ఎక్కడ ఏమి జరిగిందో ఎలా అయిందో కానీ ఇప్పుడు బోయపాటి గారు అసలు టోటల్గా నా మీద కోపంగా ఉన్నారు, బాధపడ్డారు, అలిగి ఉన్నారు. అదే ఆ విషయం అయితే కనుక ఎప్పుడో ఎక్కడో కలిసి ఫోన్ చేయడమో లేదా కలవడమో ట్రై చేస్తే చాలాసార్లు ఏదో వేరే అనుకొని ఉంటారు, అదే వేరే మిస్అండర్స్టాండింగ్ ఏదో జరిగింది. ఇదే అయితే కనుక నాకు అంటే ఆయన దగ్గర క్లోజ్లీ అసోసియేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన న్యూస్ అది. ఓకే ఎందుకంటే ఇదే భయ్యా ఇది జరిగింది, అందుకనే డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారు నీ విషయంలో అంటే, నేను ఈ భయ్యా మీరు నన్ను కలవనివ్వట్లేదు ఆయన, మీరు చెప్పండి డైరెక్టర్ గారికి, అది కాదు, నేను ఆ పద్ధతి కాదు, నా తత్వం కాదు అది అని చెప్పి. నాకు ఈరోజు వెళ్ళమంటే నా కాళ్ళ మీద పడమంటే పడతాను, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎందుకంటే అంత మంచి సినిమా, లెజెండ్ లాంటి సినిమా ఆయన నాకు నా మీద నమ్మకం. వాట్సాప్ కూడా ఎన్ని మెసేజ్లు చేశాను, చాలా మెసేజ్లు చేశాను, చాలా చేశాను. లేదు భయ్యా కలుద్దాం భయ్యా అంటారు. అదొకటే నాకు ఇప్పుడు ఈ నెలలో జరిగిన ఒక చిన్న నేను కూడా ఫీల్ అయ్యాను బాగా.